అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో జమీందారు భార్య గంగమ్మ ఉండేది. ఆవిడ మహాగయ్యాలి. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించిన అందర్నీ తిడుతూనే ఉండేది. నువ్వెంత కళ్ళు చెదిరిపోతున్నావు, మాకు అవమానం తెచ్చావు. క్షమించండి అమ్మగారు, నేను మళ్ళీ ఇలా చెయ్యను. ఒకరోజు గంగమ్మ మార్కెట్కి వెళ్ళింది. అక్కడ కాయగూరలతనితో గొడవ పడింది. అందరూ గంగమ్మతో గొడవ పడ్డారు. నీకు ఎంత ధైర్యం! క్షమాపణ చెప్పు, లేదంటే బాగోదు. అమ్మా, దయచేసి శాంతించండి. ఆ ఊరిలో గ్రామదేవత ఉండేది. అందరూ పూజలు చేసేవారు. మమ్మల్ని రక్షించే దేవత అని కొలిచేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రామదేవతను కొలిచేవారు. గ్రామదేవత ఎంతో శక్తివంతురాలని నమ్మేవారు. గ్రామదేవత ప్రతిరోజు సాయంత్రం ఒక అవ్వగా మారి ఊరిలో తిరుగుతూ ఉండేది. ఊరిలో ఉన్న ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడిగేది. వాళ్ళు ప్రేమగా ఇస్తే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించేది. ఆ రోజు ఆ ముసలావిడ గంగమ్మ ఇంటికి వెళ్ళింది. అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడిగింది. అప్పుడు గంగమ్మ, ఏంటి ఈ వేళప్పుడు వచ్చావు, ఏం కావాలి అని అడిగింది. అమ్మ ఆకలిగా ఉంది అని అడిగింది. అప్పుడు గంగమ్మ, నీ ముఖం చూడు ఎలా ఉందో, మురికి ముఖం వేసుకొని నా గడప మీదకు వస్తావా? ఇదిగో ఈ పాచిపోయిన అన్నం తీసుకెళ్ళి ఆ మూల కూర్చొని తిను, నా కళ్ళ ముందు కనిపించకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసురుకుంది. అప్పుడు ఆ ముసలమ్మ గంగమ్మ కింద పడేసిన అన్నాన్ని గిన్నెలో వేసుకొని నవ్వుతూ దేవతగా మారింది. అప్పుడు గ్రామదేవత ఇలా అన్నది, గంగమ్మ, నీ గర్వం కళ్ళు మూసేసింది. సాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఆకలితో ఉన్నవారిని అవమానించడం తగదు. అందుకే నీకు ఒక వింతైన శాపం ఇస్తున్నాను. ఇకపై నీ మాట ఎంత చేదుగా ఉంటుందో, నువ్వు తినే ఆహారం కూడా నీకు అంతే చేదుగా మారుతుంది. నీ మాట మారే వరకు ఈ చేదు నీ జిహ్వను వదలదు అని దేవత గుడిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి గంగమ్మ తినడానికి కూర్చుంది. కూర నోట్లో పెట్టగానే ఏంటి ఇంత చేదుగా ఉంది అని అడిగింది. లేదమ్మా, నేను బాగానే ఉండాను అన్నది. చిచ్చి, ఆ పాయసమేనివ్వు అన్నది. పాయసం తింటే ఏటిది, వేపాకు కన్నా ఇంత చేదుగా ఉంది. బుర్ర ఎక్కడ పెట్టి వండావు? అన్నీ చేదుగానే ఉన్నాయి. ఏది నీళ్లు తీసుకురా అని అడిగింది. నీళ్లు కూడా తాగగానే చేదుగానే ఉన్నాయి. అన్నీ విసిరేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. వనజ, ఇదేంటి అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు అని కొంచెం రుచి చూడగా అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటో అమ్మగారికి ఏమైందో అనుకుంది. లోపలికెళ్ళిన గంగమ్మ ఇలా అనుకుంటుంది, ఏంటి ఈరోజు నోరు బాగోలేదు, ఆకలి తట్టుకోలేకపోతున్నానే, ఏమి తిన్నా వేపకాయ తిన్నట్టుంది, చాలా నీరసంగా ఉంటుంది అని అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. గంగమ్మ అనారోగ్య పాలైంది. ఒకరోజు నీరసంగా వనజ నీళ్లు తేమ్మా అని చాలా నెమ్మదిగా అడిగింది. అప్పుడు వనజ అనుకుంది, అమ్మగారు ఎప్పుడూ ఇంత ప్రేమగా పెళ్ళలేదు అని. వనజ నీళ్లు తెచ్చి ఇచ్చింది. అవి తాగగానే ఏంటి ఈరోజు రుచిగా ఉన్నాయి, ఏంటి ఈరోజు చేదుగా లేదు, అన్నం కూడా చేదుగా ఉండదేమో అని అమ్మ వనజ ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడిగింది. అప్పుడు వనజ అన్నీ రెడీ చేసి గంగమ్మకి ఇచ్చింది. గంగమ్మ తినగానే ఎంతో రుచిగా ఉన్నాయి, ఈరోజు చాలా సంతోషంగా ఉందని పొంగిపోయింది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నది గంగమ్మ. అప్పుడు తనకి తెలిసింది ఆకలి విలువ ఏంటో అని. ప్రేమగా మాట్లాడితే భోజనం ఇంత రుచిగా ఉంటుందా అని అర్థమైంది. అప్పటి నుంచి అందరితో ప్రేమగా మాట్లాడింది. అసలు ఎవరు కనిపించినా గొడవ పడ్డం మానేసి
ప్రేమగా పలకరించేది. ఆ రోజు సాయంత్రం అవ్వ కనబడితే, "అవ్వ, ఇలా రా, నీకోసం ఇది చేశాను" అని దగ్గరుండి తినిపించింది. అమ్మ, "చాలా సంతోషం, నీలో ఈ మార్పు కోసమే నేను చూసింది" అని అన్నది. "నన్ను క్షమించు అవ్వ, ఆ రోజు అలా జరిగినందుకు" అని అన్నది. గంగమ్మను అలా చూడగానే దేవత చాలా సంతోషించింది. ఈరోజు గంగమ్మ గయ్యాళితనం వదిలి అన్నపూర్ణమ్మగా మారింది. మన నోటి నుండి వచ్చే మాటలు ఇతరులనే కాదు, మన జీవితాన్ని కూడా మారుస్తాయి. రూపం చూసి మోసపోకండి, గుణం చూసి గౌరవించండి. ఈరోజు కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.